వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడీకి కొత్త కేసు వస్తుంది కదా. మైనర్ బాలికని చంపేసి సూసైడ్ కేసుగా క్లోజ్ చేయమని సాధు నాయక్కి చెప్పడంతో అనుమానం వస్తుంది జేడీ టీంకి. దీని వెనుకాల ఎవరి హస్తం ఉంది అన్నది తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఇటు రమ్య, సింధు ఇద్దరూ ఇక జేడీకేడీకి సహాయం చేయడం కోసం సాధు నాయక్ పంపించడంతో సింధు చాలా అమాయకంగా మాట్లాడినా ఆ కేసుని మాత్రం తీక్షణంగా పరీక్షించి, అక్క మేడం, ఈ అమ్మాయిని ఖచ్చితంగా చంపేశారు. ఎందుకంటే తన కాళ్లకున్న చెప్పు ఒకటి మాత్రమే ఉంది, ఇంకొకటి పైన ఉంది. అంటే ఖచ్చితంగా తన్ని ఎవరో పైనుండి తోసేశారు అని చెప్పడంతో, ఓ అమాయకురాలివి, మాటకారివి ఇవన్నీ అనుకున్నాను. కేసుని కూడా క్షుణ్ణంగా పరిశీలించావు. సరే బాడీని పోస్ట్ మార్టం చేయండి అని చెప్పి ఇక అక్కడి నుండి జేడీకేడీ ముందుకు వస్తారు. అసలు ఆ మైనర్ బాలికని ఎవరు చంపారు, దేనికోసం చంపారు, అసలు చంపవలసిన అవసరం ఏంటి అన్నది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అలాగే మినిస్టర్ ఇంటికి వచ్చిన మీనన్ని ఇక మినిస్టర్ అంటారు, చూడు మీనన్, కొన్ని రోజులు నువ్వు చక్కగా ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండు. నీ ముఖం బయట వాళ్ళకి తెలిసిపోయింది. మీడియా వాళ్ళు మీనన్ చనిపోయాడో పారిపోయాడో అనుకుంటున్నారు. అందుకే మా ఇంట్లో పని వాళ్ళకి ఎవరికి నీ ఫేస్ తెలీదు. కొన్ని రోజులు కామ్గా ఉన్నావు అంటే అప్పుడు నువ్వు నేను ఏం చేయాలి అన్నది ఆలోచిస్తాము. ఆ జేడీ అంతం మనం, ఎందుకంటే జేడీని అంతం చేస్తేనే మన దందాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇక ఇటువైపు మినిస్టర్ మీనన్కి చెప్పడంతో కరెక్ట్గా ఆ ఇంట్లో పనిచేస్తున్న 17 ఏళ్ల అమ్మాయి వీళ్ళ మాటల్ని వింటుంది. అంటే ఇప్పుడు చనిపోయిన ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు. ఇక ఇటువైపు మినిస్టర్ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి పని వాళ్ళన్నమాట. కరెక్ట్గా ఆ అమ్మాయి మీనన్ను చూస్తుంది. మీనన్ను చూసి గుర్తుపడుతుంది. ఎందుకంటే ఇతను చాలా పెద్ద క్రిమినల్. అవయవాలు దొంగతనం చేసి అవయవాలని అమ్మేసుకొని బ్రతికే వీళ్ళిద్దరి ఇంట్లో మేం పనిచేస్తున్నాము. ఇప్పుడు నాకు 17 సంవత్సరాలే. ఒకవేళ నేను మైనార్టీ తీరగానే నన్ను కూడా వీళ్ళు ఇలాగే చేస్తారు. అందుకే వీళ్ళ గురించి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. మా అమ్మ మా నాన్నకు కూడా ఈ విషయం చెప్పకూడదు అని అనుకుంటుంది ఆ మైనర్ బాలిక. మీనన్ ఇంట్లో ఆ అమ్మాయి అమ్మా నాన్న ఒకరు కార్ డ్రైవర్, అలాగే వంట మనిషిగా పనిచేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. ఏంటే ఈరోజు కాలేజీకి వెళ్ళలేదా? ఇక్కడే మనకు ఈ పెద్ద ఆయన, ఈ మినిస్టర్ గారు మనకి ఈ ఇంట్లోనే చిన్న గది కట్టించిచ్చారు. నిన్ను మంచి కాలేజీలో కూడా చదివించారు అనగానే, అమ్మా, ఈ మినిస్టర్ మంచివారు కాదమ్మా. ఇప్పుడు నన్ను చదివిస్తారు, తర్వాత నన్ను చంపేస్తాడేమో. మీకు తెలుసు కదా, ఎందుకంటే మొన్నే జేడీకేడీ వీళ్ళని మీడియా ముందు పెట్టారు. అలాగే ఇక్కడ మీనన్ కూడా ఉన్నాడమ్మా అని చెప్తుంది. అలా చెప్పొద్దు. మనం ఈ ఇంట్లో ఎన్నెన్నో ఘోరాలు నేరాలు చూస్తున్నాము. అవన్నీ బయటికి చెప్పకూడదు. ఇది ఒక మినిస్టర్ ఇల్లు. అలాగే మనల్ని ఎంతగానో నమ్ముతున్నారు. వాళ్ళు తప్పు చేసినా మనం చెప్పకూడదు, చచ్చిపోతాము. సరేనా? నువ్వు కాలేజీకి వెళ్ళిపో. నిన్ను వాళ్ళేమీ చేయర్లే. ఎందుకంటే చిన్నప్పటి నుండి నిన్ను కూతురులాగే చూసుకున్నాడు అని చెప్పి ఆ పాప వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ పాప మాత్రం, అమ్మ నాన్న నేను ఈ ఇంటి నుండి బయటపడాలి. ఖచ్చితంగా వీళ్ళ గురించి నేను జేడీకేడీకి చెప్పాలి అని చెప్పి ఈసారి మీనన్ మినిస్టర్ మాట్లాడుకున్నదంతా వీడియో తీస్తుంది ఆ పాప. ఇక బ్యాగ్లో ఆ ఫోన్ పెట్టుకుని ఇటువైపు కాలేజీకి బయలుదేరి వస్తూ ఉండగా మీనన్ మినిస్టర్ కనిపెట్టేస్తారు. అయ్యో మినిస్టర్, మీ ఇంట్లోనే అతిపెద్ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని అంటారు మీనన్. ఎవరు మీనన్ అనగానే, అదిగో ఆ 17 ఏళ్ల అమ్మాయి మనిద్దరిని వీడియో తీసి జేడీకేడికి చూపించాలనుకుంటుంది. నేను చచ్చానో బ్రతికానో ప్రపంచానికి తెలీదు. జేడీకేడి చచ్చాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి మొన్న అవయవాల దందా జరిగింది కదా, ఆ విషయంలో భయపడి నిజాలు చెప్పానెళ్తుంది అనగాని, ఈ ఇంట్లో వాళ్ళు నమ్మకమైన పనివాళ్ళు మీనన్. వాళ్ళ అమ్మా నాన్న చాలా నమ్మకమైన వాళ్ళు. ఈ ఇంట్లో ఎన్నో దందాలు చేసినా వాళ్ళు నోరెత్తట్లేదు అనగానే, వాళ్ళు నోరెత్తకపోతే తన కూతురు 17 సంవత్సరాలు. ఇప్పుడు టీవీలు, యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. న్యాయం కోసం ఇలాంటి వాళ్ళు ఈ ఏజ్లోనే పోరాడతారు. ముందు ఆ అమ్మాయిని చంపేయాలి అని అంటారు మీనన్. అయ్యో మీనన్, చిన్నపిల్ల కదా అనగానే, మినిస్టర్ మీరు చెప్తున్నారా? మీరే కదా హెల్త్ మినిస్టర్ అని కూడా చూడకుండా పిల్లలు అనగానే, సరే మీనన్, తనని చంపేసే. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని
వెనకాల వెళ్ళి చంపేసే. వాళ్ళ అమ్మా నాన్నకి ఆ విషయం తెలియకూడదు. ఎందుకంటే కూతురు చచ్చిపోతే మనల్నందరినీ వాళ్ళు లోపలికి పంపిస్తారు. మొన్నే మనం బెయిల్ పై నుండి వచ్చాము అని చెప్పి అంటారు మినిస్టర్. సరే, నేను ఫాలో అవుతాను అని చెప్పి మీనన్ ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. నేను కూడా వస్తాను అని చెప్పి మినిస్టర్ కొడుకు కూడా మీనన్ వెనకాల వస్తారు. ఆ అమ్మాయి జేడీకేడీ ఉన్న ఆఫీస్కి వెళ్తూ మధ్యలో ఒక పాడుపడిన పెద్ద బిల్డింగ్ చూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్లేలోపు మినిస్టర్ కొడుకు మీనన్ ఆ అమ్మాయిని డాబా పైకి తీసుకువెళ్తారు. అయ్యగారు, ఏంటి మీరు అనగానే, ఏంటి సంధ్య, ముందు ఆ వీడియో ఇచ్చేమ్మా అని అంటారు మినిస్టర్ కొడుకు. నేనివ్వను అనగానే ఇంతలో మీనన్ వస్తారు. ఇద్దరిని చూసి భయపడుతుంది. మీరు చాలామంది నాలాంటి అమ్మాయిల్ని చంపేశారు, అందుకే నేను ఈ వీడియో ఇవ్వను అనగానే, ఇస్తే నువ్వు బ్రతికిపోతావు. అలాగే మీ అమ్మ మీ నాన్న మా ఇంట్లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి నిన్ను నేను చెల్లిగా చూస్తున్నాను, అందుకే ఏమీ అనలేకపోతున్నాను. మీనన్ బ్రతికే ఉన్నాడు నిజం ఇప్పుడు బయటికి చెప్పి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ముందు ఆ వీడియో ఇవ్వు అని అంటారు మినిస్టర్ కొడుకు. నేనివ్వను అనగానే మీనన్ అంటాడు, ఇంకా బ్రతిమలాడతావేంటి అని చెప్పి తన చేతిలో ఉన్న ఫోన్ని తీసుకొని ఆ పాపని ఒక్కసారిగా కిందికి తోసేస్తాడు మీనన్. అలా ఆ మైనర్ అమ్మాయి తనకి నిజాలు తెలిసి చనిపోతుంది. ఇలా ఆ అమ్మాయి ఎలా చనిపోయిందన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడంతో జేడీకేడీ షాక్ అవుతారు. ఒక మైనర్ బాలికని ఏదైనా చేయాలని ఉద్దేశం ఉంటే ఏదైనా చేసేవారు, కానీ తను పడిపోయిన దెబ్బలు మాత్రమే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. తను చాలా క్లియర్గా ఉంది. తనపై ఎటువంటి అత్యాచారం జరగలేదు అని చెప్పి తెలుసుకొని, అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఒకవేళ ఈ అమ్మాయి ఏదైనా ప్రమాదకరమైందని చూసి ఆ విషయం బయటికి చెప్తే గనక ఏదైనా అవుతుందని చంపేయచ్చు అని అంటుంది జేడీ. అవును అక్క మేడం, అలాగే జరుగుంటుంది. ఇలాంటి వారు పెద్ద పెద్ద ఇంట్లో పనులు చేస్తారు, మినిస్టర్ ఇంట్లో నమ్మకంగా ఉంటారు వీళ్ళ అమ్మా నాన్న అనగానే, ఎస్ అవును. సింధు, ఏమనుకుంటున్నావు అని అంటుంది జేడీ. అంటే రీసెంట్గా బెయిల్పై వెళ్ళి వచ్చారు కదా మినిస్టర్, తన ఇంట్లో వీళ్ళ అమ్మా నాన్న పనివాళ్ళేమో అనగానే, అవును మేడం, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా దందా మరోసారి జరిగితే ఆ అమ్మాయి ఏదైనా చూసుంటుంది, అందుకే కామ్గా ఈ పాడుబడిన చోటుకొచ్చి చంపేసుంటారు. అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే ఇంట్లో పనివాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది అని అంటుంది సంధ్య. ఎస్, కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సింధు మన టీంలో ఉన్నట్టు ఎవరికీ తెలీదు. సింధు, నేను చెప్పింది చేస్తావా అనగానే, అక్క అలాగే బావా, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళతో సమానం. మీ ఇద్దరు చెప్పింది చేస్తాను, కానీ వాళ్ళు నన్నేదైనా చేస్తే అనగానే, ఏమీ చెయ్యర్లే, వెనకాల రమ్య కిరణ్ నేను ఉంటాము, నీ వెనకాల కెమెరా కూడా ఫిక్స్ చేస్తాము అని అంటుంది జేడీ. సరే అక్క మేడం, సరే బావ సార్, ఎందుకంటే మీ ఇద్దరిని నేను క్షుణ్ణంగా పరిశీలించాలి, మీకంటే గొప్పగా ఎదగాలి అని అంటుంది సింధు. సర్లే, ముందు ఈ డ్రెస్ మార్చి పనిదానిలాగా వెళ్ళు అని అంటుంది. సరే సరే అని చెప్పి ఇక సింధు వేషం మార్చి మినిస్టర్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా టీవీలో న్యూస్ చూసి ఇక మినిస్టర్ ఇంట్లో ఇక మైనర్ బాలిక అమ్మా నాన్న గుండెలసలా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు మీ అమ్మాయి చనిపోయింది, మీకు కావలసిన డబ్బు ఇస్తాను అనగానే, మినిస్టర్ గారు, మిమ్మల్ని నమ్మి ఈ ఇంట్లో మేము పని వాళ్ళగా ఉన్నాము, మా కూతుర్ని మీ చేతులు ఎలా వచ్చాయి అనగానే, మేము చంపలేదు, ఎవరో చంపారు అనగానే, తెలుసు, మీ ఇంట్లో ఆ మీననున్నాడని మాకు తెలుసు, మా కూతురికి తెలియదు కదా, తను నిజం చెప్పాలనుకుంది, తను చంపుతారా అనగానే, ఇప్పుడు మీరు కేసు పెడితే ప్రాణాలతో ఉండరు అనగానే, లేదు, నా కూతురు లేని చోట మేము ఉండలేము, మేము భరించలేము, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో సింధు ఇక పని మనిషిగా అక్కడికి వస్తుంది. ఏ, ఎవరు నువ్వు అని అంటారు మినిస్టర్ కొడుకు. నేను వీళ్ళ కూతుర్ని అని అంటుంది. ఏంటి, మీ కూతురా, మాకెందుకు చెప్పలేదు అనగానే, ఆ ఇద్దరి పనివాళ్ళు, అవును, తను మా అక్క కూతురు అని చెప్పి అంటారు. ఇప్పుడు నా కూతురు చనిపోయిందని తెలుసుకొని వచ్చింది అమ్మ సింధు అని చెప్పి వాళ్ళిద్దరూ పట్టుకోగానే, సర్లే, ఆ అమ్మాయి ప్రాణాలు కూడా గాల్లో కలపకుండా ఉండాలంటే మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి అని అంటారు మినిస్టర్. ఇక ఏం మాట్లాడుతున్నారో సింధుకు అర్థం కానట్టు, పెద్దమ్మ, పెదనాన్న, నిజంగా నా చెల్లి చనిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. ఇక ముగ్గురు లోపలికి వెళ్తారు. మీనన్ అంటారు, ఇప్పుడు వాళ్ళని కొత్త పని మనిషితో
మీరు ఎమోషనల్గా చేసినందుకు థ్యాంక్స్, కానీ వాళ్ళు కూతురు పోయిన బాధలో నిజం చెప్తారేమో అని అంటారు మీనన్. అదేం కాదులే మీనన్, నువ్వు కొన్ని రోజులు ఇలాంటివి చెయ్యొద్దు అన్నాను, కానీ చేసేసావు అని అంటారు మినిస్టర్. ఇక ఇటువైపు సింధు జరిగిందంతా చెప్తుంది. అంటే నువ్వు మా అక్క కూతురు కాదా అమ్మా, చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు వచ్చావేమో అనుకున్నాను అనగానే మీ అమ్మాయి డెత్ మిస్టరీ బయట పెట్టాలని నేను వచ్చాను, అలాగే మీరు వెళ్ళండి, నేను ఇక్కడ అంతా చూసుకుంటాను అని అంటుంది సింధు. ఇక వాళ్ళ అమ్మా నాన్న కేసుపై జేడీకేడిని కలవడానికి వస్తూ ఉంటే మీనన్ వాళ్ళని అడ్డకిస్తాడు. ఓ, మీ ఇద్దరూ జేడీకేడికి నేను బ్రతుకున్నానంటే చెప్పేస్తారు, అందుకే మీ ఇద్దరిని నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇక 17 ఏళ్ల అమ్మాయి చచ్చిపోయిన ప్లేస్ దగ్గర పాడుపడిన ఆ బంగ్లాలోనే ఇక చనిపోయిన అమ్మా నాన్నని తాళ్లతో కట్టేసి కిడ్నాప్ చేస్తారు. ఈ మీనన్కి తెలివి ఒళ్ళు మొత్తం ఉంటుంది, ఎందుకంటే చనిపోయిన దగ్గర ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలైంది, కానీ ఇక్కడ ఇదే ప్లేస్లో మిమ్మల్ని కట్టిపడేస్తానని ఎవరు అనుకోరు, ఇక బయటికే వెళ్తుంది కేసు, అందుకే ఇక్కడే మిమ్మల్ని కిడ్నాప్ చేశాను, నోరు తెరిస్తే ఇప్పుడే చచ్చిపోతారు అని చెప్పి మీనన్ అంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సింధు మినిస్టర్ ఇంట్లో పనిలో ఉండడంతో ఇక జేడీకేడికి ఈ అమ్మాయి ఏదో అనుకున్నాను, పర్వాలేదు కేడి అనగానే నాకు తెలుసు భయంగా ఉన్నవాళ్ళే బాగా చేస్తారు అనగానే ఎందుకు నీకు అంత ఇంట్రెస్టు, మినిస్టర్ ఇంట్లో పని వాళ్ళ కూతురే ఈ అమ్మాయి అన్న సంగతి తెలిసింది, మరి తను చనిపోయినా వాళ్ళు కేసు పెట్టలేదు అంటే ఖచ్చితంగా అక్కడేదో జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో మీనన్ ఇక మినిస్టర్ దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా సింధు కెమెరా ఆన్ చేస్తుంది. మీనన్ బ్రతికే ఉండడం చూసిన జేడీకేడి షాక్ అవుతారు. అంటే మీనన్ బ్రతికే ఉన్నాడు కేడి, ఎందుకంటే వీడు మినిస్టర్ ఇంటిలో వచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి చూసే ఉంటుంది. ఆ సింధు చెప్పినట్టు ఈ ఇంట్లో ఆ అమ్మాయి మీనన్ను చూసి మొన్న మనం కేసు డీల్ చేశాం కదా, అదంతా మీడియాలో చూసి మీనన్ను గుర్తుపట్టుండొచ్చు, అందుకే తనని చంపేసుండొచ్చు, పద వెళ్ళి అరెస్ట్ చేద్దాం అనగానే ఆగు జేడి, ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ అమ్మా నాన్ని కూడా ఖచ్చితంగా మీనన్ కిడ్నాప్ చేసే ఉంటాడు, వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు, సింధు ఇందాకే మెయిల్ చేసింది, వాళ్ళ అమ్మా నాన్న మార్నింగ్ అనగా వెళ్ళి ఇప్పటిదాకా రాలేదని, ఖచ్చితంగా మీనన్ వాళ్ళని కూడా చంపుతాడు, వాళ్ళని ప్రాణాలతో మనం కాపాడి మీనన్ బ్రతికే ఉన్నాడని మళ్ళీ అరెస్ట్ చేయాలి అని అంటారు కేదార్. ఎస్, అవును, అంటే ఇప్పుడు మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ కేసుని డీల్ చేయాలి అని అంటుంది జేడీ. ఇది ఇలా ఉండగా ఇక శ్రీవల్లి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. ఆదిలక్ష్మి శ్రీవల్లిని చూసి ఈ అమ్మాయి ఈ ఇంట్లో పనిదే కదా, పనోళ్ళకి తక్కువ లేదనుకుంటా అనగానే ఇక వైజయంతి దీని నోరు ఎక్కువైంది, ఈ శ్రీవల్లి ఇప్పుడు నా కూతురని తెలిస్తే ఇది బజార్న పెడుతుందేమో, అమ్మో ఇది ఎప్పుడు ఇంటి నుండి వెళ్తుందో అని చెప్పనుకుంటుంది ఇక వైజయంతి. ఇటువైపు సుధాకర్, చూడమ్మా ఆదిలక్ష్మి, గౌరవం ఇస్తే పుచ్చుకోవాలి, లేకపోతే కామ్గా ఉండాలి, ఆ అమ్మాయి పనిది అని నీకు ఎవరైనా చెప్పారా అని అంటారు సుధాకర్. అత్తయ్య గారు, ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోండి, అంతేగాని ఇంట్లో వాళ్ళందరూ పని వాళ్ళైపోరు అనగానే ఏమమ్మా కౌశికి, ఆ జేడీకేడి ఊరికినే ఇంట్లో పడి తింటున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా ఊరికినే ఇంట్లో పెట్టి కూర్చోబెడుతున్నారు, సొంత అత్తగారిని మాత్రం నోటి మాట కూడా రానివ్వటం లేదు, అయినా ఏంటి కౌశికి, నీ జీవితం అంతా పనంగా పెట్టి నీ అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే నీ తండ్రి చనిపోయినా నీ బాబాయ్ కుటుంబంలో ఉండి వాళ్ళకి సేవలు చేస్తున్నావు, కట్టుకున్న భర్తకి ఫోన్ చేయాలని లేదు, అలాగే కన్న పిల్లలకి ఏదైనా మంచి చేయాలని లేదు అనగానే ఓ అబ్బో, నీకైతే గొప్పగా కౌశికి పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు, మొన్న కీర్తి పాప ఓనిల్ ఫంక్షన్ అయింది, నువ్వు నీ కొడుకు ఎందుకు రాలేదు అని అంటుంది వైజయంతి. అమ్మో అమ్మో అమ్మో, ఓనిల్ ఫంక్షన్ అయినా కట్టుకున్న భర్త అత్తగారు లేకుండా చేసేసావా కౌశికి అనగానే అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడుంటాడో తెలీదు, అప్పటికి నేను ఫోన్ చేస్తే ఈ టైంలో నేను అని చెప్పి ఏదో సాకు చెప్పారు, అలాగే 11 ఏళ్ళు నిండిపోయాక ఓనిల్ ఫంక్షన్ చేయలేం కదా, అందుకే చేశాను, తప్పేమి లేదు, నిజం చెప్పాలంటే నా పిల్లలు మీ మనవరాళ్ళు మనవళ్ళు అనుకుంటే మీరే మాకు ఫోన్ చేసి ఏది ఎప్పుడు చేయాలో చెప్తారు, అలా ఏమీ చేయలేదు అంటే మీకు మీరు ఏమనుకుంటున్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కోడలు అలాగే కోడలు పిల్లలు ఉన్నారన్నా సంతోషంగానే వచ్చారు కదా, ఆ సంతోషంగానే మీరు ఎందుకు ఉండట్లేదు అత్తయ్య, అందరినీ ఏదో ఒక మాట అని ఏదో ఒకటి చేసి బాధ పెట్టాలనుకుంటున్నారు, అలా పెద్దవారిగా మీరు ఆలోచించడం ఈ వయసులో మంచిది కాదు అని అంటుంది కౌశికి. అంటే
నేనే ఇంట్లో గొడవ పెట్టడానికి కావాలని వచ్చానా అనగానే, మరే అర్థమవుతుంది కదా. చూడు కౌశికి, మీ అత్తగారు ఆరోగ్యం బాగోలేక వచ్చింది అంటున్నారు. డాక్టర్తో అన్ని రిపోర్ట్లు చేపిచ్చి ఏమీ లేకపోతే దయచేయమను అనగానే, పిన్ని అలా ఏమీ కాదు, మా అత్తయ్య మంచివారు అనుకుంటున్నా చాలా అంటే చాలా చెడ్డవారు అని డాక్టర్లు చెప్పరత్తయ్యా అని అంటుంది. ఏంటి కౌశికి, రెండు మాట్లాడుతున్నావు, ఇంతకీ నేను మంచిదాన్ననా చెడ్డదాన్ననా అనగాని, మీకే వదిలేస్తున్నాను అత్తయ్య అని అంటుంది కౌశికి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.